అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, నిన్న కేబినెట్ నిర్ణయం చూసుంటారు. రైతు భరోసా కింద 15,000కు బదులు ఎకరాకు 12,000 ఇస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం కాకుండా సాక్షాత్తు సీఎంఏ వెల్లడించారు. ఎట్లా చూస్తారు దాన్ని? పచ్చి మోసం, దగ. తెలంగాణ రైతుల్ని రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఎన్నికల ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా కేవలం ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ఆశయంతోనే వాళ్ళు 6 గ్యారెంటీలు ప్రకటించినట్టుగా చాలా స్పష్టమవుతా ఉంది. గెలుపు కోసమే మేము హామీలు ఇచ్చినామనేటటువంటిది ఈరోజు చాలా స్పష్టమవుతుంది. ఈరోజు ఎందుకంటే 12,000 అని చెప్పినప్పుడే వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. ఇంకా ఇచ్చిన హామీ నిలబెట్టుకోకుండా మోసం చేసిండ్రు. వాళ్ళు ప్రజలు తెలంగాణ రైతులని మోసం చేసిండ్రు. కానీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి 12,000 అది కూడా చాలా కష్టం మీద ఇస్తున్నామని చెప్తుంది. ఆ రోజు రైతులు 15,000 అడిగినరా? రైతులు ఏమైనా మాకు 15,000 ఇవ్వండి అని రైతులు ఎవరైనా అడిగినరా? ఇస్తామన్నది రేవంత్ రెడ్డి గారే కదా, కాంగ్రెస్ పార్టీనే కదా. ఆ రోజు ఎన్నికలకు ముందు ఎకరాకు 15,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎవరు? రైతులు అడిగినా వీళ్ళే కదా. వాళ్ళు 10 ఇస్తున్నారు టీఆర్ఎస్, మేము వస్తే 15 ఇస్తామన్నారు. అంటే పోటీపడి చెప్పిండ్రు. ఎందుకు? అధికారం కోసం. అధికారమే లక్ష్యంగా, కుర్చీనే ఎక్కాలనేటటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు హామీలు ఇచ్చింది. ఆ రోజు తెలియదా? ఆ రోజు రాష్ట్రం అప్పుల్లో ఉన్న సంగతి భారతీయ జనతా పార్టీ ఆ రోజు చెప్పడం జరిగింది. తెలంగాణలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు, ఈ పథకాలు ఏవే కూడా వీళ్ళు అమలు చేయలేరు, ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికే ఆ రోజు భారతీయ జనతా పార్టీ చెప్పినప్పుడు మరి వీళ్ళు ఆ రోజు ఏం చెప్పిను? అమలు చేసి తీరుతాం, డిసెంబర్ 9వ తేదీ సోనియా గాంధీ గారి పుట్టినరోజున అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేస్తామన్నారు. మరి ఏది? ఈరోజు సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిన తర్వాత కూడా 12,000 ఇస్తామని చెప్తే మరి ఈ సంవత్సరం గత ఈ 1 ఇయర్ నుంచి కూడా అన్నీ కలిపియాలి వాళ్ళు. ఈ లాస్ట్ 1 ఇయర్తో కలిపి రైతులకు 15,000 చెప్పిన మాట నిలబెట్టుకోవాలి. లేదా మేము రైతులని మోసం చేసినామని ముక్కు నేలకు రాసి తప్పైందని క్షమించమని కోరాలి రైతుల్ని. ఆ రోజు ఖజానా ఖాళీ ఉందని తెలిసే కదా మీరు అబద్ధ హామీలు ఇచ్చిండ్రు, రైతుల్ని మోసం చేసిండ్రు. మళ్ళీ ఈరోజు దగాకోరు మాట్లాడుతున్నారు. మళ్ళీ పైసలు లేవని ఆ రోజు కూడా తెలుసు కదా పైసలు లేవనే సంగతి. కేసీఆరే సక్కగా ఇవ్వలేకపోయిండు. లాస్ట్కి కేసీఆరే అన్ని రోజులు అమలు చేసినా చివరికి వచ్చే వరకు ఇవ్వలేకపోయిండు. అన్ని పథకాలు ఎలక్షన్ల కోసం ప్రకటించినటువంటి పథకంలో మీరు కూడా వాళ్ళ లెక్కనే ఎలక్షన్ల కోసం, గెలుపు కోసమే, కుర్చీ కోసమే, గద్దె కోసమే ఆ రోజు ఇన్ని మోసాలు చేసి ఇవాళ ఈ మాటలు మాట్లాడుతుందనంటే వాళ్ళ ప్రజలని ముక్కు నేలకు రాసి క్షమించమని కోరాలి. మరొకటి ఇళ్ళ మంజూరు కూడా జరుగుతుంది, ఇళ్ళ మంజూరు ఉంటుందని చెప్తున్నారు. కానీ ఆ ఇళ్ళకు మాత్రం ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పేరు పెడుతున్నారు. స్కీమ్ కూడా అదే ఉంది. దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని చెప్పి మీరు గతంలో నుంచి వాదిస్తూనే ఉన్నారు. ఎస్, ఇది గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నది. యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ టైంలో మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు పెట్టుకున్న మీ పేరు, పార్టీ పేరు అంటే పార్టీ నాయకురాలు పెట్టుకున్నారు, అభ్యంతరం లేదు. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దానికి నరేంద్ర మోదీ గారి పేరు లేదు, లేదా ఇంకెవరి పేరు లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేదవాళ్ళ కోసం ఇస్తున్నటువంటి ఇండ్లు ప్రధానమంత్రి కేంద్రం ద్వారా. మరి ఆ పథకానికి ఇక్కడ వచ్చి ఇందిరమ్మ ఆవాస్ యోజన అని పెట్టుకున్నారు, ఇందిరమ్మ ఇండ్లని. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి అమౌంట్తోనే వేరే ఇండ్లు కడతారా? కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు వేరే కట్టండి, ఆ ఇండ్లు వేరే కట్టండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజనని పెట్టండి. మీరు కట్టించే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లని పెట్టండి, అవి వేరే కట్టండి. ఆ అమౌంట్ని దీంట్లో మెర్జ్ చేయకండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో, నిధులు ఏవైతే ఉన్నాయో అవి వీటికి కలపొద్దండి. కలపకుండా పెట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీరు ఇండ్లకు డబ్బులు ఇచ్చి మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటున్నామంటే తప్పులేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా ఆ ఇండ్లకు కలిపి ఇందిరమ్మ పేరు పెట్టుకుంటామంటేనే మాకు అభ్యంతరం. అది ఇక్కడ అభ్యంతరం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చేటటువంటి నిధులు సపరేట్ కట్టండి, ఇండ్లు మీరు ఇచ్చే నిధులు సపరేట్ కట్టండి, ఇండ్లు అభ్యంతరం లేదు. అంతేగాని ఆ నిధులు దీంట్లో కలిపి మేము ఇందిరమ్మ పేరు పెడతాం, ఇందిరమ్మ ఫోటో పెడతామంటే దీన్ని ఎవరు హర్షించారు కదా. మేము ఊరుకోం కదా రేపు గ్రామాల్లో.
మరొకటి అటు పాలమూరు రంగారెడ్డికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరును కూడా పెడుతున్నట్టు కూడా ప్రకటించారు. అది మీ జిల్లాకు చెందినటువంటి ప్రాజెక్ట్. దాన్ని ఎట్లా చూస్తారు? ఆ పేరును మీరు సమర్థిస్తున్నారా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు పెడుతున్నామని నిన్న క్యాబినెట్లో తీర్మానం చేసినట్టు ఈరోజు చదివినాం పత్రం. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం సమంజసం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రాణత్యాగం చేసిన చిట్టెం నర్సిరెడ్డి గారు 2005 ఆగస్టు నాడు నక్సలైట్ల కాల్పులో బలైపోయినటువంటి చిట్టెం నర్సిరెడ్డి గారితో పాటు ఆయన కుమారుడు చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి ఆనాడు యూత్ కాంగ్రెస్లో వైస్ ప్రెసిడెంట్. మరి చిట్టెం నర్సిరెడ్డి గారిని మర్చిపోయినరా? కాంగ్రెస్ పార్టీకి ఆయన త్యాగం గుర్తులేదా? జైపాల్ రెడ్డి గారిది ఏం త్యాగం ఉందని చెప్పండి. ఇక్కడ జైపాల్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో, అందులో ముఖ్యంగా రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వారి పాత్ర ఏముందని చెప్పమనండి. తెలంగాణ కోసం కీలకంగా పోరాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లైన కీలక పాత్ర అని చెప్తారు. తెలంగాణ కోసము వారు పోట్లాడలేదు. తెలంగాణలో కీలక పాత్ర లేదు. తెలంగాణ అంటే నేను మరీగా మాట్లాడితే కూడా బాగుండదు, కొంతమందికి నచ్చదు కూడా. ఏదైనా నిజం చెప్తే నచ్చదు, కొందరికి వాస్తవాలు చెప్తే నచ్చదు. ఎందుకంటే చాలా పెద్ద మనిషిగా అందరు భావిస్తారు కాబట్టి. తెలంగాణలో జైపాల్ రెడ్డి గారు అంటే కేంద్రంలో కేంద్ర మంత్రిగా 2 సార్లు పనిచేశారు కాబట్టి చాలా పెద్ద వ్యక్తి. అట్లాంటి అరుణమ్మ గారు ఆయన ఏదో విమర్శించరని చాలామంది అనుకోవచ్చు కాక, కానీ వాస్తవాలు చాలామందికి తెలియవు. ఈ జనరేషన్కి చాలామందికి వాస్తవాలు తెలియవు. జైపాల్ రెడ్డి గారు వారు సమైక్యాంధ్ర అన్నటువంటి నాయకులు. తెలంగాణ అని ఎప్పుడు అన్నారు? తప్పని పరిస్థితిలో అన్నారు. తెలంగాణ అనకుంటే తెలంగాణలో గెలవలేము అనుకున్నప్పుడు అన్నారు. మరి పాలమూరు రంగారెడ్డికి రాష్ట్ర విభజన సందర్భంగా, రీఆర్గనైజేషన్ సందర్భంగా పోలవరంకి జాతీయ హోదా ఏ విధంగా కల్పించాలని పెట్టినారు, మరి పాలమూరు రంగారెడ్డి కూడా కల్పించాలని ఎందుకు పెట్టలేదు? పాలమూరు రంగారెడ్డి కోసం పట్టుబట్టింది, జీవో ఇప్పించాలనే ఒక పట్టుబట్టి జీవో ఇప్పించింది ఆ రోజు జిల్లాలో మంత్రిగా ఉన్నటువంటి నేను. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని వ్యతిరేకించిన వాళ్ళే. ఆ రోజు టీడీపీ పార్టీలో ఉన్నారు, వాళ్ళు వ్యతిరేకించారు. మా నాన్న దీని వెనక ఎంతో శ్రమ, వారి శ్రమ ఉంది దాని వెనక, ప్రాజెక్ట్ వెనక. అప్పటి రిటైర్డ్ ఇంజనీర్స్ చాలామంది, రంగారెడ్డి గారు కావచ్చు, లేదా చాలామంది రిటైర్డ్ ఇంజనీర్స్ జిల్లాలో ఆ ప్రాజెక్టుల కోసం, నెట్టంపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కోసం కావచ్చు, ఈ ప్రాజెక్టుల కోసం అంతా చాలామంది వర్క్ చేసిండ్రు. పాలమూరు జిల్లా వాళ్ళు కానీ, తెలంగాణ జిల్లా ఇంజనీర్స్ కానీ. ఆ రిటైర్డ్ ఇంజనీర్స్ ఫోరం అంతా కలిసి ఈ రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ వస్తేనే పాలమూరు సస్యశ్యామలం అవుతుంది. ఇప్పుడున్నటువంటి నెట్టంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్తో సగం భాగం మాత్రమే ఇరిగేట్ అవుతాయి. ఇది వస్తే పూర్తిగా ఎత్తైన మొత్తం ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ అంతా కూడా ఇరిగేట్ అవుతుంది. ఇక్కడ నుంచే పెద్ద ఎత్తున వలసలు పోతారు. కొడంగల్ కానీ, నారాయణపేట కానీ, మక్తల్ కానీ, జడ్చర్ల కానీ, దేవరకద్ర కానీ, షాద్నగర్ కానీ, ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావాలంటే పాలమూరు రంగారెడ్డి కావాలని అప్పుడు వాళ్ళు ఇంజనీర్లు అందరూ కూడా ఆ రోజు తయారు చేసిన ప్రాజెక్టు మా ఫాదర్ ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఇదంతా చేయండి అయ్యా అంటే చేసిన. దీనికోసం ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నామని వెనక్కి పోవద్దు, మనం ఖచ్చితంగా దీన్ని సాధించాలి మాకు ఎప్పుడు కూడా మాకు బోధించినటువంటి వాళ్ళు మా నాన్న. ఈరోజు పాలమూరు రంగారెడ్డిని కిరణ్ కుమార్ రెడ్డిగా తెలంగాణ మూమెంట్ నడుస్తుంది. అప్పుడు కూడా తెలంగాణ అప్పుడున్నటువంటి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకే నీళ్లు లేవనే అనేక అభ్యంతరాలు వచ్చినాయి. నెట్టంపాడుకు కూడా 60,000 ఎకరాల కంటే ఎక్కువ ఇయ్యమన్నారు అనుమతి. 2 లక్షల ఎకరాలకు ఇచ్చి తీరాల్సిందని 2 లక్షల ఎకరాలకు చేయించడం అన్నాడు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కూడా జీవో ఇవ్వడానికి ఎంతోమంది దానికి వెనక వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రితో పట్టుబట్టి నేను ఆ జీవోని విడుదల చేయించిన. మరి ఈరోజు అసలు దానికోసం శ్రమపడ్డ వాళ్ళు ఎవరు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి? జిల్లాలో చిట్టం నర్సిరెడ్డి అనేటటువంటి ఒక జిల్లాలో అనేక అభివృద్ధిలో భాగస్వామ్యం అయినటువంటి వ్యక్తి గురించి వీళ్ళకి ఎవరికి ఈరోజు గుర్తులేదా? జిల్లా రాజకీయాలు అసలు రేవంత్ రెడ్డి గారికి గుర్తున్నాయా? కేవలం బంధు ప్రేమతో ఈరోజు పాలమూరు రంగారెడ్డికి వారి పేరు పెట్టుకుంటున్నారా? మరి మెట్రో చెప్పింది ఇంతకుముందు ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పింది గతంలో? మెట్రో తెచ్చింది జైపాల్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే మెట్రోకు జైపాల్ రెడ్డి గారు పేరు పెడతామన్నారు. పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ పాలమూరు రంగారెడ్డి పెట్టడం సమంజసం కాదు. చిట్టెం నర్సిరెడ్డి పేరు పెడితే మీకు ఓకేనా?
అది వాళ్ళకు ఉండాలా. వాళ్ళకి ఎవరి పేరు పెట్టాలా, ఎవరి పేరు పెట్టాలనేది వాళ్ళకు ఉండాలా. ఆ సంఘటన జరిగినప్పుడు నారాయణపేటలో 2005 15 ఆగస్టు నాడు మా ఫాదర్ని అక్కడనే నక్సలైట్లు కాల్చి కుప్పగూల్చిండ్రు. మా తమ్ముడిని అట్లే కారులో ఉన్న వ్యక్తిని కారులోనే షూట్ చేసిండ్రు. కారులోనే వాడు కుప్పగూలిపోయిండు. మా తండ్రి శిలాఫలకం వేస్తూ అక్కడనే కుప్పగూలిపోయిండు. వారితో పాటు వాళ్ళ గవర్నమెంట్లు, వాళ్ళ డ్రైవర్లు, అనేక మంది సామాన్య ప్రజలు, అంతమంది చనిపోయినటువంటి సంఘటన వీళ్ళకి గుర్తులేదా వీళ్ళకు? పాలమూరు జిల్లా అంటే ఫస్ట్ అదే గుర్తు రావాలి. ఏదైనా ఒక ప్రాజెక్టుకి కానీ ఏదైనా ఒక ఒక సంఘటన కానీ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. జిల్లాలో ఒక ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం కాదు. నాయకుడు అహర్నిశలు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి ఫాదర్ మా తండ్రి, మా నాన్న. ఈరోజు వారికి గుర్తులేదు. కేవలం బంధు ప్రేమ అంటే జిల్లా రాజకీయాలతోనే ఆయనకు సంబంధం లేదు రేవంత్ రెడ్డి గారికి, అందుకే గుర్తులేదు. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే ఆ పేరు ఏమన్నా మారుస్తారా మేడం? నేను అవన్నీ ఇప్పుడు చెప్పను. మనకు ముందు చెప్పేది వాటి మీద ఇది చేసి అలవాట్లేదు. మాకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తామో, మాకు అవకాశం వచ్చినప్పుడు మేము దాని గురించి ఆలోచన చేస్తాం. ఈ నెలలో అధ్యక్షురాలు కూడా కంప్లీట్ అవుతా అంటారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డీకేఆర్ నన్ను చూడొచ్చా? పార్టీ నిర్ణయానికి ఈరోజు పార్టీ యొక్క నిర్ణయాలకు కట్టుబడి పనిచేసేటటువంటి వ్యక్తి డీకే అరుణ గారు. ఈరోజు జాతీయ ఉపాధ్యక్షురాలుగా, భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలుగా ఈ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలి, అధికారంలోకి రావాలనేటటువంటి లక్ష్యంతోనే అందరితో కలిసి పనిచేసుకుంటూ ముందు పోయేటటువంటి వ్యక్తిగా డీకే అరుణ. ఎవరిని పార్టీ నియమించినా 100% వాళ్ళతో కలిసి పనిచేస్తాం. పార్టీ గెలుపు కోసమే కృషి చేస్తాం. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. 15,000 ఇస్తామని హామీ ఇచ్చి 12,000 ఇవ్వడం ఏంటి? పూర్తిగా బకాయిలు 15,000తో ఏడాదిన్నరకు చెల్లించాలా, లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్తూ కూడా ముక్కు నేలకు రాయాలని చెప్తూనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అసలు ఆ జిల్లా కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబాలు చిట్టెం నర్సిరెడ్డి గుర్తు రాలేడా? అసలు జైపాల్ రెడ్డికి ఆ జిల్లాకు సంబంధం ఏంది, ఏం చేశారని ప్రశ్నిస్తూనే మరోపక్క అటు రాష్ట్ర అధ్యక్ష పదవిపై కూడా తను ఏ బాధ్యతలు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేసి అధికారమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి కూడా డీకే అరుణ అంటున్నారు. కెమెరామెన్ సతీష్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.